Good evening, friends. Welcome back to my channel, The Jobs Adda. So one more interesting notification. ఇది కూడా వన్ ఆఫ్ ద మంచి నోటిఫికేషన్ అనే చెప్పాలి. మంచి నోటిఫికేషన్స్ మీ ముందుకు తెస్తున్నాను, కానీ మీరు వీడియోస్ చూస్తున్నారు, వదిలేస్తున్నారు, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. దయచేసి ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీవన్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవ్రీ వీడియోలో ఇదే చెప్తున్నాను, తిట్టుకోవద్దు ప్లీజ్. మీరు ఎంతమంది నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే నాకు మోటివేషన్ అనేది ఉంటుంది ఫర్దర్ వీడియోస్ కోసం. అండ్ ఎక్కువ మంది లైక్ చేస్తే యాజ్ పర్ యూట్యూబ్ అల్గారిథం అది ఇంకొక ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, సచ్ దట్ ఛానల్ అనేది గ్రో అవుతుంది. సో ఇఫ్ యు ఆర్ ఫైండింగ్ ద కంటెంట్ ఈజ్ గుడ్, ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. సో ఇంటెలిజెన్స్ బ్యూరో అనేది అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ద హోమ్ అఫైర్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ద హోమ్ అఫైర్స్ MHA ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. నోటిఫికేషన్ని చాలా ప్రియర్గా తెస్తున్నాను, ఎందుకంటే నోటిఫికేషన్ స్టార్ట్ డేట్ మీరు చూసినట్టయితే 22 నవంబర్ 2025 రిలీజ్ అవుతుంది. నేను రికార్డ్ చేసే టైంకి 20th నవంబరే రికార్డ్ చేస్తున్నా, రేపు అప్లోడ్ చేసేస్తా. సో 1 డే ప్రియర్ మీకు ఈ నోటిఫికేషన్ అనేది తెస్తున్నాను. సో ఏంట్రా బాబు, ఎవరి కోసం ఈ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS కోసం ఈ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. సో టోటల్గా 362 వేకెన్సీస్. ఈ రిక్రూట్మెంట్ అనేది పాన్ ఇండియా నడుస్తుంది MTS కోసం. టోటల్గా 362 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో అప్లికేషన్ స్టార్ట్ డేట్ అయితే ఎల్లుండి 22/2/2025 ఓపెన్ అవుతుంది. అంటిల్ 14th డిసెంబర్ 2025 వరకు అప్లికేషన్ అనేది నోటిఫికేషన్ కోసం యాక్టివ్గా ఉంటుంది పోర్టల్. మీరు ఎక్కడ అప్లై చేసుకోవాలి అంటే www.mha.gov.in అయినా కానీ, లేదా www.ncs.gov.in ఎయిదర్ ncs.gov.in అయినా అప్లై చేయండి, లేదా mha.gov.in అయినా అప్లై చేయండి. ఏంటి దీని ఏజ్ లిమిట్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఎలిజిబిలిటీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 10th పాస్ నుంచి ఎలిజిబిలిటీ అనేది ఉంది. సో ఎలిజిబిలిటీ కూడా 10th పాస్ ఎవరైతే 10th పాస్ అయిన కుర్రాడు నుండి అందరు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ అనేది ఉంది, 18 to 25 years అనేది ఏజ్ లిమిట్ ఉంటుంది. కట్ ఆఫ్ డేట్ కూడా ఇచ్చారు. సో 14/12/2025కి మీ యొక్క ఏజ్ లిమిట్ అనేది 25 కన్నా కూడా తక్కువ ఉండాలి. సో అది చూసుకోండి. సెలక్షన్ ప్రాసెస్ ఏంట్రా అంటే ఇక్కడ 2 ఉంటాయి, Tier 1 Tier 2 అనేది. అంటే రిటర్న్ టెస్ట్ ఫాలోడ్ బై ద డిస్క్రిప్షన్ టెస్ట్ అనేది ఉంటుంది. శాలరీ కూడా బాగుంది, గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి 18,000 నుండి సమ్వేర్ 56,900 వరకు పే లెవెల్ 1 అనేది ఉంది. శాలరీ అనేది కూడా బాగుంది. జాబ్ లొకేషన్ అక్రాస్ పాన్ ఇండియా అనేది ఉంటుంది. సో బాగుంది, మంచి క్వాలిఫికేషన్. సో మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టు మనకి లొకేషన్ వైజ్ ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయనే బ్రేకప్ అనేది ఇచ్చారు. సో మనకి సౌత్ స్టేట్స్ చూసుకుంటే బెంగళూరు 4 వేకెన్సీస్ ఉన్నాయి, హైదరాబాద్ 6 వేకెన్సీస్ ఉన్నాయి, చెన్నై 10 వేకెన్సీస్ ఉన్నాయి, విజయవాడ 3 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో వేకెన్సీస్ అనేవి కొంచెం తక్కువే ఉన్నాయి, బట్ వెరీ గుడ్ వేకెన్సీస్ అన్నమాట. నోటిఫికేషన్ అనేది వెరీ గుడ్ నోటిఫికేషన్, ఒక మంచి ఆపర్చునిటీ. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ మాట్రికులేషన్. మీరు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్లో చూస్తున్నట్టు అంటే 10th అనేది సరిపోతుంది. కాకపోతే మీరు సెకండ్ పాయింట్ అనేది రిఫర్ చేస్తే డొమిసైల్ సర్టిఫికేట్, అంటే మనకి ఏదైతే ప్రూఫ్ అనేది ఉంటుందో అది స్టేట్కి ఉండాలన్నమాట. స్పెసిఫిక్గా క్లియర్గా మెన్షన్ చేస్తారు చూడండి, పొసెషన్ ఆఫ్ డొమిసైల్ సర్టిఫికేట్ ఆఫ్ ద స్టేట్ అనేసి. సో మన అడ్రస్ అనేది మనం ఏ స్టేట్లో ఉంటున్నాము అనేసి, సపోజ్ మనకి ఏపీ అనుకోండి, మీరు విజయవాడకు పెట్టుకోవచ్చు. వేరే తెలంగాణలోకి అయితే అప్లై చేయలేరు, ఎందుకంటే మీ అడ్రస్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది కాబట్టి. సో మీరు ఆ స్టేట్ రెసిడెన్సీ అనేది ప్రాపర్గా చెక్ చేసుకోండి. ఇంకా ఇందులో అయితే పెద్దగా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఏమీ లేవు. సో కింద చూస్తే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ 2 tiers ఉంటాయి. Tier 1లో ఏంటంటే మొత్తం 100 క్వశ్చన్స్ ఉంటాయి.
ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్స్ 100 మార్క్స్కి ఉంటుంది. మొత్తం జనరల్ అవేర్నెస్, యాప్టిట్యూడ్, బ్రేకప్ కూడా ఇచ్చారు. 1 అవర్ అనేది ఉంటుంది ఎగ్జామినేషన్ అండ్ 1/4 ఆఫ్ ద నెగిటివ్ మార్కింగ్ కూడా 1 అవర్ ఆఫ్ ద డ్యూరేషన్ విత్ 1/4 ఆఫ్ ద నెగిటివ్ మార్క్. అలాగే వన్స్ ఎవరైతే దీన్ని క్లియర్ చేయగలుగుతారో వాళ్ళు ఆబ్వియస్గా టైర్ 2కి వెళ్తారు. టైర్ 2లో ఏంటంటే ఇంగ్లీష్ మీద ఉంటుందన్నమాట. బేసిక్స్ ఆఫ్ సినోనియమ్స్, యాంటోనియమ్స్ కానీ, వొకాబులరీ కానీ, డిస్క్రిప్షన్ కానీ, పారాగ్రాఫ్ రైటింగ్ కానీ ఇట్లా 150 వర్డ్స్కి ఉంటుంది. ఇది కూడా 50 మార్క్స్ కోసం ఉంటుంది. 1 అవర్ ఎగ్జామ్ అనమాట. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎగ్జామినేషన్ ఆప్షన్ కానీ చాయిస్ కానీ, సో 5 ఎగ్జామినేషన్ ఆప్షన్స్ కానీ లేదా చాయిసెస్ కానీ మీకు ఇస్తారు. సో ఈ 5 ఎగ్జామినేషన్ సెంటర్స్లో మీరు ఒక ఎగ్జామినేషన్ సెంటర్ అనేది చూస్ చేసుకోవచ్చు. సో అప్లై అనేది ఎలా చేసుకోవాలంటే ఇందాక చెప్పినట్టు mha.gov.in లేదా NCSలో చేసుకోవచ్చు. కంప్లీట్గా మొత్తం ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఉంటుంది. సో ఎగ్జామినేషన్ అంటే ఇక్కడ ఫీజు అనేది ఎలా ఉంటుంది అంటే టోటల్ 650 ఉందన్నమాట. అంటే ఇక్కడ అందరి క్యాండిడేట్స్కి 550 అనేది బేసిక్ ఫీజు. అంటే ఎగ్జామినేషన్ రాసే ఎవ్వరు పెట్టినా కూడా 550 అనేది కామన్గా ఉంటుంది. అది కాకుండా ఇంకొక 100 ఎవరైతే జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్ అడిషన్ టు ద 550 ఇంకొక 100 అనేది ఎక్కువ ఉంటుంది. సో 650 రూపీస్ అనేది ఉంటుంది. సో అదొకసారి చూసుకోండి. అండ్ అప్లికేషన్ అనేది ఎల్లుండి స్టార్ట్ అవుతుంది 22 నవంబర్ నుంచి.